హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ పద్మావతి. ఈరోజు మనం గమ్ రెసిషన్ గురించి తెలుసుకుందాం. ఇది మన డెంటల్ హెల్త్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. గమ్ రెసిషన్ అంటే చిగుళ్ళు బ్యాక్ అయ్యి రూట్స్ ఎక్స్పోజ్ అయ్యి టూత్ పొడవుగా కనిపిస్తాయి, అంటే చిగుళ్ళు జారిపోయినట్టు ఉంటాయి. దీన్ని మనం ట్రీట్ చేయకపోతే చాలా సివియర్ అయ్యి టూత్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మెయిన్ కాజెస్ ఏంటంటే ఓవర్ బ్రషింగ్, హార్డ్ బ్రషింగ్, టీత్ గ్రైండింగ్, గమ్ ఇన్ఫెక్షన్స్, ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి గమ్ రెసిషన్ వస్తుంది. ఇంప్రాపర్ డెంటల్ కేర్, వీటన్నిటి వల్ల గమ్స్ అనేవి అరిగిపోతాయి. సిమ్టమ్స్ ఏంటంటే సెన్సిటివ్ అయిపోతాయి, పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి, గమ్స్ పొడవుగా అరిగిపోవడం వల్ల టూత్ పొడవుగా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మనం గమ్ రెసిషన్ ఎర్లీ స్టేజెస్ లో ఐడెంటిఫై చేస్తే మనం సింపుల్ బ్రషింగ్, అంటే మృదువుగా బ్రష్ చేసుకోవడం, ప్రాపర్ డెంటల్ కేర్ తీసుకోవడం, డెంటిస్ట్ ని విజిట్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ట్రీట్ చేయకపోతే అవి గమ్ రెసిషన్ అనేవి చాలా సివియర్ అయ్యి టూత్ లూజ్ అయిపోయి టూత్ లాస్ కూడా అవుతుంది. వీటిని మనం గమ్ గ్రాఫ్టింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇవి మనం డెంటల్ విజిట్ చేస్తే డాక్టర్ విల్ డిసైడ్ విచ్ ట్రీట్మెంట్ ఈస్ గుడ్ ఫర్ యూ.